దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమా 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని. స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, ఈరోజు ఎంతవరకు దేవుని మందిరంలోకి రాగలుగుతున్నాం? మందిరానికి రావాలంటే ఆ సాకులు, ఈ సాకులు, అది చెప్తారు, ఇది చెప్తారు. ఏదో పండగలకు వచ్చేవాళ్ళు కొంతమంది, లేకపోతే ఏదో క్రిస్మస్ పండగలకు లేకపోతే సభలకు వచ్చేవాళ్ళు కొంతమంది, ఆదివారాలుగా వచ్చేవారు ఎంతమంది? ఎంతవరకు మనం క్రమముగా దేవుని మందిరానికి రాగలుగుతున్నాం? మన సంఘంలో ఒక సహోదరి, అంటే మా సంఘాలు వారు ఈ క్రిస్మస్ పండగ ఆయన ఇచ్చాడంటేనే పండగ. ఎందుకు? మామూలు రోజుల్లో కనబడ్డా ఆయన, పండగ రోజుల్లోనే కనబడతాడు ఆయన. ఒక ఆదివారం గబిక్కుని కనబడిపోయాడు చర్చిలో. నాకు నేను షాకు, ఏంటి ఈరోజు ఏం పండగ ఏమేనా అంటే పండగ రోజు వస్తాడు కదండి ఆయన. ముఖ్యం ప్రార్థన అయిపోయిన తర్వాత నేను పలకరించాను, అయ్యా బాగున్నారా? అయ్యో బాగున్నానండి అయ్యగారు. ఈ లోపల భార్య వచ్చింది, అయ్యగారు నేనే రమ్మన్నానండి అయ్యగారు. చాలా సంతోషం అమ్మ. అక్కడ దాకా బాగానే ఉంది, అక్కడితో వదిలేచ్చు కదా ఇవిడి అంటది. ఇవిడి ఈరోజు పని ఏమీ లేదంటండి అయ్యగారు. పని పాట లేకుండా ఏం చేస్తావులే అని చెప్పి అక్కడ తీసుకొచ్చాను. నేనే తీసుకొచ్చానండి. అక్కడ దాకా బాగా, అక్కడితో వదిలేచ్చు కదా ఇవిడి అంటే. వాళ్ళ ఉద్దేశం ఏంటి? చర్చికి రావడం అంటే, ఆదివారం సండే మందిరాన్ని రావడం అంటే పని పాట లేనప్పుడు, ఖాళీగా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, ఊసిపోనప్పుడు. అది కాదండి చర్చ అంటే. నీకు ఎన్ని పనులు ఉన్నా, నీకు ఎన్ని ప్రయాణాలు ఉన్నా, అవన్నీ పక్కన పెట్టి ఎక్కడ రావాలి నువ్వు? దేవుని మందిరానికి. ఎవరు చిగురిస్తారో అంటే గుడారములోనికి తేబడిన వారు. వాక్యాన్ని వింటున్న వారులారా, ఆ యొక్క కర్ర, లేవి కర్ర చిగురించడానికి మొదటి కారణం ఏమంటున్నాము? హత్తుకొని ఉండుట. రెండవ కారణం ఏమంటున్నాము? గుడారములోనికి తేబడుట. దేవుడు అన్నారు ఆ కర్రలు ఎక్కడ పెట్టాలంటే గుడారములోని, అంటే దేవుని మందిరములోని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుడారములో, గుడారములో. మోషే గారు ఆ రాత్రి పెట్టినప్పుడు అన్ని కర్రలా కాదా? అయ్యా కర్రలే కదండి. తెల్లవారు చూసేసరికల్లా అందులో ఒక కర్ర ఏమయ్యింది? పామమ్మ చిగురించింది. అంటే ఇప్పుడు ఆ చిగురు అనేది ఎక్కడ జరిగింది? గుడారం అంటే అంతే. ఈరోజు ఒక మనిషి ఎక్కడ చిగురిస్తాడు? దేవుని మందిరంలో చిగురిస్తాడు. లోకంలో చిగురించడండి, పాపములో చిగురించడు. ఎక్కడ చిగురిస్తాడు? దేవుల్లోనే చిగురిస్తాడు. అందుకే రావాలి గుడారంలోకి, అందుకే రావాలి. ఇది రెండు. ఇక మూడవది, అదే 4వ వచనము, గుడారములోని తర్వాత ఏమనుంది? శాసనముల యొద్ద దేవుని స్తోత్ర. ఎక్కడ పెట్టమంటున్నాడు దేవుడు ఆయన ఆ కర్రలని? శాసనములు ఎదుట. శాసనములు, దీనిని మన వాడుక భాషలో ఏమని చెప్తాం? 10 గట్టిగా ఆజ్ఞలు. వాక్యాన్ని వింటున్న వారులారా, 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు. అంటే మూడవది శాసనముల యొద్ద వంచబడుటయే. ఆ లేవి కర్ర చిగురించుటకు కారణము మూడవది. శాసనములు అనగా 10 ఆజ్ఞలు అనగా దేవుని మాటలు అనగా దేవుని వాక్యం.
ఇప్పుడు చెప్పండి, మనుషులు దేని ద్వారా చిగురిస్తారు అంటే దేవుని వాక్యము, దేవునికి హత్తుకొని ఉండడం ద్వారా చిగురిస్తారు, గుడారములోనికి తేబడడం ద్వారా చిగురిస్తారు. ఇంకా చెప్పాలి, దేవుని వాక్యము ద్వారా ఏమవుతారు? ఎవరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినగలుగుతారో ఆ వాక్యము ద్వారా వారే చిగురించబడతారు. దేవుని వాక్యము మూడు బారిపోయిన జీవితాలను చిగురించగలదు. అందుకనే నిత్యము ప్రతి ఆదివారము ఇలాంటి ఉపవాస ప్రార్థన సమావేశములో దేవుని వాక్యము దేవుని వాక్యము అనగా సాక్షాత్తు ఎవరి మాటలు? ఆయన మాటలే, సాక్షాత్తు దేవుని మాటలే. అమ్మా, ఈరోజు నువ్వు చిగురించాలంటే నీకు ఏం కావాలి? మూడవదిగా దేవుని వాక్యము కావాలి. కొన్ని సంఘాల్లో ఆరాధన టైంకి పరలోక సైన్య సమూహం వల్లే బెలబలా వచ్చేస్తారు ఆరాధనకి. ఇది సంఘారాధన, పాపడొప్పుదల, విశ్వాస ప్రమాణం అంతా అయిపోయిందో ప్రసంగానికి మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు కొంతమంది. మళ్ళీ ప్రసంగం అయిపోయి మళ్ళీ సాక్ష్యాలకు ఇచ్చేస్తారు. ఈలోపు ఎక్కడికి వెళ్ళిపోతారు నాకు అర్థం కాదు. చాలా చోట్ల వాక్యము ద్వారా జీవితాలు ఏం చేయబడతాయి? చిగురించబడతాయి. అందుకనే వాక్యము చెప్పేటప్పుడు అందరూ కూడా శ్రద్ధగా దేవుని మాటలను ఏం చెయ్యాలి? నేను ఒకసారి చాలా సంవత్సరాల క్రితం అండి ఒక చోట ప్రసంగం చెప్పడానికి వెళ్ళాను. అది అవుట్డోర్, బయట ఎక్కడో గ్రౌండ్లో పెట్టి నేను ప్రసంగం స్టార్ట్ చేసి నాకు ఇలాంటి ఒక ల్యాంప్ ఒకటి పెట్టేశారు నా ముందు. ఈ ల్యాంప్ పెట్టేయడం బట్టి నాకు ప్రజలు ఎవరు అంత పెద్ద ఏమవట్లేదు, కనబడలేదు. మరి కళ్ళ కొట్టేస్తుంటుంది కదండి. అక్కడెక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళందరూ చూసుకుని నేను చెప్పేస్తున్నాను, ప్రసంగం చెప్పాను. ఒక ఆవిడ ఆ లైట్ కొద్దిగా ఆ వెనకాతల ఒక వృద్ధురాలు ఆమె కూర్చొని నేను ప్రసంగం చెప్పినంతసేపు చాలా శ్రద్ధగా చాలా ఆసక్తిగా అలాగ ఓకెడతా వింటానే ఉందండి. నేను ఆవిడ ఆసక్తి చూసేసరికల్లా ఇంకా ఏం చేసేవాడిని? ప్రసంగం చెప్పేసేవాడిని. ఆవిడ ఆసక్తికి ఆవిడ అలా ఓకెడితేనే ఉండేది. నేను అనుకున్నాను, ఎంత ఓకెట్టినంత మాత్రం టైం ఏమైపోతుంది కనుక మనం ఏం చేసేయాలి? ఆపేయాలి అని చెప్పి ప్రసంగం ఆపేసి కూర్చున్నాను. ఆవిడ ఇంకా ఓకెడుతుంది. అదేంట్రా ప్రసంగం అయిపోయింది, ప్రసంగం ఆపేసాం, మనం కూర్చున్నాం. ఆవిడ ఇంకా ఇలాగ ఒరే అబ్బాయి ఒకసారి లైట్ తెప్పరా అన్నాను నేను. ఇంకేంటి ఆవిడ నిద్రలోకి వెళ్ళిపోయి ఆవిడ నిద్రలో ఉండి ఏం చేస్తుంది ఆవిడ ఇలా. నేనేమనుకుంటున్నాను, నాకు లైట్ గదిలో కనబడక ఆవిడ తెగినేస్తుంది ఆవిడ ప్రసంగం చెప్పు తెగ చెప్పేసాను. ప్రసంగం అయిపోయినా ఓకెడతా ఆపట్లేదు ఆవిడ. తీరా లైట్ తిప్పిసొత్తం ఇంకేంటంటే ఆవిడ ఒకటే ఓకెడతాం. ఇంకా దేవుని వాక్యాన్ని వింటున్న వారలారా, ఈరోజు నీ జీవితము చిగురించాలంటే ఖచ్చితంగా నీకేం కావాలి? దేవుని వాక్యము కావాలి. ఆయన వాక్యము ద్వారానే కళ్ళబొల్లు కబుర్లు, మొసలమ్మ ముచ్చట్లో ఇట్ల దూరం మనుషులు ఏమవరు? చిగురించరు, పాడైపోతారు. వాటి మాటల ద్వారా మనుషులు ప్రేమలు కోల్పోతారు, ఆప్యాయతలు కోల్పోతారు. అదే నువ్వు దేవుని వాక్యము ద్వారా నువ్వు చిగురిస్తావు, నీ బ్రతుకులు చిగురిస్తాయి. ఆ రోజు ఆ కర్ర చిగురించడానికి మూడవ కారణము శాసనముల యొద్ద ఉంచబడుట. శాసనములు అనగా 10 ఆజ్ఞలు అనగా దేవుడి యొక్క మాటలు అనగా దేవుని వాక్యం. ఇది 3. ఇక 4వదిగా గమనించగలిగినట్లయితే అదే అధ్యాయం 6వ వచనం చదవండి. వారి ప్రధానులందరూ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చెప్పున 12 కర్రలను అతనికి, ఎవరికి? నాయకుడైన
మోషే గారికి దేవుని స్తోత్ర. ఇప్పుడు ఆ లేవి కర్ర చిగురించుటకు 4వ కారణం ఏమిటి? వాక్యాన్ని వింటున్న వారలారా, కర్రలు మోషే చేతిలో వంచబడుట. ఎవరి చేతిలోనండి? హత్తుకొనియుట అనుకున్నాం, గుడారములోనికి తేబడుట అనుకున్నాం, శాసనము ఏదో వంచబడుట అనుకున్నాం. ఇక 4వదిగా కర్ర మోషే చేతిలో. అయ్యారు కర్ర మోషే చేతిలో వంచబడుట ద్వారానే కర్ర చిగురించుటకు కారణము అనంటే, మోషే గారి చేతిలో లేవి కర్ర ఒకటే కాదు కదా, మిగతా 11 మంది గోత్రాలు వారు కూడా వారి కర్రలు ఎవరి చేతిలో పెట్టారు? అలాంటప్పుడు మిగతా వారి కర్రలు కూడా చిగురించాలి కదా. మరి అహరోను గారి కర్ర అయినా లేవి కర్ర మాత్రమే ఎందుకు చిగురించింది? వాక్యాన్ని వింటున్న వారలారా, పైగా అందులోనూ లేవి గోత్రము తరపున నిలబడిన ఆ యొక్క వ్యక్తి ఎవరు చెప్పాలి? అహరోను. ఎవరు సహోదరుడు? మోషే గారి యొక్క అన్న. ఎన్ని సంవత్సరాలు పెద్ద? 3 సంవత్సరాలు. వారు మిద్యాను నుండి ఐగుప్తుకి తిరిగి వచ్చినప్పుడు మోషే వయసు 80 అని, అన్నయ్యన అహరోను వయసు 83 అని వాక్యములోనే వ్రాయబడి ఉంది. ఈ అహరోను గారు తాను నిలబడిన లేవి గోత్రమునికి చెందిన కర్రను అందరి వలె మోషే చేతిలో పెడుతూ ఉంటే, బహుశా కొందరేమో కర్ర అంట చిగిరిస్తాదంట, మేము చూస్తామంట, ఈయన ముసలోడైపోయాడు, మేము ముసలోడైపోయాను, ఈయనకి చేతత్వం వచ్చిందో మాకు అని అర్థం కావట్లేదని చెప్పేసి పెట్టిన వాళ్ళు కొందరు, ఈయన చేతత్వం అని చెప్పేసి పెట్టిన వాళ్ళు కొంతమంది. కానీ ఈ అహరోను తన కర్ర ఏదైతే ఉందో, నేను నా తమ్ముని చేతిలో అన్నట్లుగా కాకుండా ఒక నాయకుని చేతిలో, దేవుని ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక నాయకుని చేతిలో అన్నట్లుగానే అతడు తాను నిలబడిన ఆ లేవి గోత్రములకు చెందిన కర్రను మోషే చేతిలో ఉంచాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న వారలారా, ఆదివారం వస్తాం, లేకపోతే ఇలాంటి ఉపవాస కూటాలకు వస్తాం, మనకేదో శ్రమ, బాధ, ఇరుకో, ఇబ్బందో, చిక్కో, చింతో ఉంటుంది. అది ఆ శ్రమను, ఆ బాధను ఎవరి దగ్గర చెప్తాము? దేవుని యొద్దకు. దేవుని పక్షముగా మన మధ్య నిలబడి ఉన్న దైవ సేవకులకు వచ్చి మన బాధ ఏం చేస్తాం? ఎప్పుడైనా సరే యాజకులైన వారికి మన బాధలు చెప్పేటప్పుడు, మన కష్టము చెప్పేటప్పుడు, మన ప్రార్థనాంశము చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి మనము? వీరు దేవుని ద్వారా అభిషేకించబడిన వారు మన వంటి మనుషులు కాదు. వీరు అన్నిటిని వదులుకొని, అన్నిటిని విడిచిపెట్టి, ఆ రోజు మోషే అల్పకాల లోక పాప భోగులు అనిపించడం కంటే దేవునితో శ్రమ అనిపించడం మేలని చెప్పి, అతడు కూడా ఆ ఇశ్రాయేలుడైనా లేవి గోత్రమునికి చెందిన వాడైనా అతడు తీసుకున్న తీర్మానము అందరి నుండి అతనేం చేసింది? ప్రత్యేకించింది. అలాగే మీ మధ్య దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు వారు అభిషేకించబడిన వారై, దేవుని ద్వారా అభిషేకాలు, సేవకుని గాను, పాస్టర్ గాను, రెవరెండ్ గాను అభిషేకించబడిన వారై ఉండి మీ యొద్ద దేవుని వాక్యమును బోధలు చేస్తున్నారు కనుక అట్టి వారి యొద్ద మీ శ్రమలు చెప్పేటప్పుడు నేనే దేవుని ద్వారా ఏర్పరచబడిన ఒక దైవ సేవకునికి నా బాధని నేను చేస్తున్నాను. అంతేగాని నేనే మా అయ్యగారు చెప్తున్నాను, ఈయన మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఈయన మాకు బాగా అంటే కార్యాలు జరగవండి. ఆ రోజు సొంత అన్నయ్య ఉండొచ్చు, అయితే ఎవరికి? ఆయన ఒక నాయకుడు. అక్కడ ఆయన ఎవరండి? దేవుని ద్వారా ఏర్పరచబడిన నాయకుడు, దేవుని ద్వారా
పొదలో ఉండి పిలువబడిన ప్రత్యేకించబడిన నాయకుడు అతడు కనుక అతడు అదే విధముగానే విశ్వాసముతోనే నమ్మికతోనే తన కర్రను ఎవరి చేతిలో పెట్టాడు? మోషే చేతిలో పెట్టాడు. ఎవరైతే వారి శ్రమలు, వారి బాధలు దైవ సేవకుని యొద్ద ఎంతో విశ్వాసముతో నమ్మికతో చెప్పగలుగుతారో, ఉంచగలుగుతారో, వారి ప్రార్థన ద్వారా ఖచ్చితంగా ఆ విశ్వాసి మేలు పొందుతాడు. దేవుని స్తోత్ర. వాక్యాన్ని వింటున్న వారులారా, ఆ లేవి కర్ర చిగురించుటకు 4వ కారణము కర్ర మోషే చేతిలో ఉంచడయే. ఇక ముందుకు వస్తే 5వది ఆ 17:7 చదవండి. 17:7. యెహోవా సన్నిధి ఉంచెను సాక్ష్యపు గుడారములో. ఎక్కడండి? యెహోవా సన్నిధిని ఉంచెను. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా గమనించండి. అక్కడ కనబడుచున్నటువంటి ఆ కర్రలు చిగురించబడుటకు 5వ కారణము, అందులోను లేవి గోత్రమునకు చెందిన కర్రగా చిగురించబడుటకు 5వ కారణము యెహోవా సన్నిధిని ఉంచుట. ఎవరు దేవుని సన్నిధి సహవాసము కలవారిగా ఈ కడవరి కాలములు, అంచె కాలములో ఉండగలుగుతారు, వారేమవుతారు? చిగురిస్తారు. అందుకనే మన పితరులు చెయ్యాలి దైవ సన్నిధి చేస్తే సమస్తమైన మేలులు కలుగును. దైవ సన్నిధి చేస్తే సమస్తమైన కీడులు తొలగును. వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా గమనించండి. ఎంతవరకు మనలో దేవుని సన్నిధి ఉంది? ఎంతవరకు? చాలామంది సన్నిధి అంటే ఎప్పుడండి? ఏ ఆదివారము, ఏ శుక్రవారము, లేకపోతే ఇలాంటి ఎక్కడక్కర్లేదు చెప్పాలి. ఇళ్ళ దగ్గర, ఇంటి దగ్గర వ్యక్తిగత సన్నిధి ప్రార్థన. నేను చాలా సంవత్సరాల క్రితం సేవకుల కొత్తలో చిన్న సంఘం ఉండేదాన్ని. అది చిన్న గదిలో జరిగే. నాకు అప్పుడు సేవ కొత్త, నాకు పెద్ద ఏమీ తెలియదు ఆ టైంలో. 15 సంవత్సరాల క్రితం నేను చెప్తున్నమాట, 15 సంవత్సరాల క్రితం. చర్చికి వచ్చే సంఘస్థులు బైబిల్ ఎక్కడికే పట్టుకెళ్ళరు. అక్కడ అది చిన్న ఇంట్లో చిన్న గదిలో జరిగేది. ఆ ఎర్రల్లోనే బైబిల్ పెట్టేస్తారు. ఎక్కడండి అమ్మా? ఆ ఎర్రలే. వీళ్ళు చక్కగా వెళ్ళిపోతారు. మళ్ళీ ఆదివారం రెడీ అయ్యి చక్కగా వచ్చేస్తారు. బైబిల్స్ ఎక్కడ ఉంటాయి? చర్చిలోనే ఉంటాయి. వీళ్ళు ఎక్కడ పట్టుకెళ్ళరు, పట్టుకురారు. మళ్ళీ ఆ బైబిల్ మీద పెట్టేస్తారు కదండి. ఒకసారి అలా పెట్టేసినప్పుడు ఒక ఆవిడ బైబిల్ అలా పెట్టినప్పుడు గబుక్కుని ఇలా ఉండిపోయిందంటే దాని మీద బైబిల్ పెట్టేశారు. వీడి బైబిల్ అట్ట ఏమైపోయింది? అయ్యి బాబు ఎంత గొడవ అనుకున్నారు ఆవిడ. నా బైబిలు, నా పరిశుద్ధ గ్రంథం, నా అట్ట ఏమైపోయింది? మరి అంత ప్రేమను పట్టుకుపోవచ్చు కదా బైబిల్ ఇంటికి. అంత ప్రేమను బైబిల్ ఇంటికి పట్టుకుపోవచ్చు కదా. చర్చిలో సెల్ఫలు అక్కడెక్కడ పెడతాం దేనికి? మళ్ళీ పైగా అట్ట మీద ఎవరో బైబిల్ పెట్టేస్తే ఈవిడ అట్ట నలిగిపోయింది, పెద్ద గొడవప్పుడు. దేవుని స్తోత్ర. ఈరోజు వాక్యాన్ని వింటున్న వాళ్ళ జనాలండి అమ్మ, నమ్ముకోవటానికి నమ్మేసుకుంటారు కానీ చింత చచ్చినా నమ్ముకుంటాను, దేవుని నమ్మేసుకుంటారు, రావడానికి చర్చికి ఇచ్చేస్తారు. కావాలంటే పొందాలంటే ఏం పొందేస్తారు? రక్షణ పొందేస్తారు. కానీ ఆ లోపల ఒరిజినాలిటీ మాత్రం సావదండి. అప్పుడప్పుడు అక్కడక్కడ ఏమైపోతుంటుంది? తన్నుకుంటూ బయటికి వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకో అర్థంగా గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు, దెబ్బలాట్లు పెట్టేసుకుంటూ ఉంటారు.
ఒకసారి అవుట్డోర్ మీటింగ్ జరుగుతున్నప్పుడు పక్కలు ఎందుకు గొడవకి ఇచ్చారు మా మీద. మా దగ్గర ఉన్న ఆవిడ పరిగెట్టుకుని ముందుకు వచ్చి ఆవిడ అంటుంది, నేను గాన ఒకసారి పాత సత్యవతిని అయ్యానా అంటుంది ఆవిడ. ఏంటి మా సంఘస్థురాలు ఆ చుట్టుపక్కల ఏదో మైకులు ఇట్టామని చెప్పి దేనికి ఇచ్చారు వాళ్ళు? గొడవకి వస్తే మన వాళ్ళు ఏం మాట్లాడలే. ఈలోపాకు ఆవిడ జమ్మని ముందుకు వచ్చేసి, నేను గాను ఒకసారి పాత సత్యవతిని అయ్యానంటే ఇక్కడ ఒక్కడ కూడా ఏమవడం, అమ్మ వద్దులే అమ్మను వెలుపు అమ్మ అని చెప్పి పంపించేసాం. అదేంటి, చాలామంది చింత చచ్చినా లోపల సేవనవరం, చీటికి మాటికి ప్రతిదానికి ఏదో రకంగా ఏం వేసుకుంటూ ఉంటారు, గొడవ. ప్రతిదానికి గొడవ కావాలి. చిన్నదానికి, అయిన దానికి, కాని దానికి, సంబంధం ఉన్నదానికి, సంబంధం లేని దానికి. ఒకసారి భోజనం జరుగుతున్నాయి, వరుసగా బఫీ సిస్టమ్ లైన్గా ఐటెంలు పెట్టారు. ఒక ఆవిడ అన్ని ప్లేట్ అటుకలు అన్నీ వడ్డించుకుంటుంది, అన్నీ వేయించుకుంటుంది. చివరిలో ఐస్ క్రీమ్ ఏంటండి అమ్మ, ఆ ఐస్ క్రీమ్ కప్పు కాస్త కరిగిపోయింది. అది ఏమైపోయింది, కరిగిపోయింది. ఈవిడ అంటదంట, దేవుడంతా చూస్తున్నాడు. ఏంటంట, ఈవిడ ఐస్ క్రీమ్ కప్పు కరిగిపోవడానికి దేవుడు చూస్తున్న సంబంధం ఏంటండి? ఆ వడ్డించేవాడు మొత్తం పెట్లకి వెళ్ళి పొరుగు. ఇంకా నాకు సంబంధం ఏంటండి? ఏదో దేవుడు పని, ఏదో వడ్డం చేయమన్నారని చెప్పి ఇచ్చాను. నాకేమో ఐస్ క్రీమ్ డబ్బా ఇచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐస్ క్రీమ్ ఏం చేయమన్నారు, పెట్టమన్నారు. ఆవిడేమో కళ్ళల్లో కళ్ళెట్టి ఆ ఐస్ క్రీమ్ కప్పు కరిగిపోతాను, నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఆవిడేమో దేవుడు నమ్ముకోలేదంటే, దేవుడు నమ్ముకుంది. 25 సంవత్సరం చర్చికి వస్తుంది ఆవిడ. కొంతమంది అంతేనండి. కారణము సన్నిధి లేకపోవడం. ఏంటండి అమ్మ, ఏదో వచ్చాం ఆదివారం, లేకపోతే ఏదో ఉపవాసుకోవడాలు ఏకీవించాం, శుక్రవారం సిలువ చేయడం ఏకీవించాం, కానీ దేవునితో వారికి ఏమీ లేదు, సన్నిధి లేదు. సన్నిధి సహవాసము లేక ఎంతోమంది విశ్వాసులు నేటికి కూడా మార్పు చెందిన వారు, పరివర్తన చెందిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుని స్తోత్ర. అలాంటి వారు ఎప్పటికీ చీకరించరు, చీకరించరు, చీకరించరు. కనుక రాత్రికాల సమయమునందు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని భక్తులారా, దేవదేవుని విశ్వాసులారా, ఆ రోజు ఎండిపోయిన, ఆరిపోయిన, తేమ లేని ఒక కర్ర అది చిగిర్చింది, పువ్వులు పూసింది, బాదము పండ్లు కాసింది. అనగా చిగురించుటంటే పచ్చగా, పువ్వులు పూయటంటే సువాసనగా, ఇక బాదము పండ్లు అంటే ఫలించుట. ఇవి జరగాలనంటే దానికి కారణమైన ఆ కర్ర నిలబడిన గోత్రాన్ని గురించి మనం చెప్పుకోవాలని చెప్పి, ఆ లేవి గోత్రం యొక్క ప్రత్యేకతలు మొదటిగా హత్తుకొని ఉండుట. ఏంటండమ్మా, ఆ తల్లి లేయా తన బిడ్డకు, తన భర్త ఆ బిడ్డను చూచి నన్ను హత్తుకొని ఉంటాడని చెప్పి, హత్తుకొని ఉండుట అని అర్థం వచ్చే లేవి అని పేరు పెడితే, ఈ కుటుంబం మాత్రం, ఆ బిడ్డ మాత్రం, ఆ బిడ్డలో నుంచి వచ్చిన జనాంగం మాత్రం ఎవరికి హత్తుకునే వారికి మారిపోయారో, దేవునికి ఎవరు దేవుని హత్తుకొని ఉంటారో వారు చిగురిస్తారు. రెండవది గుడారంలోనికి తేబడుట, మూడవది శాస్త్రం మీద ఉంచబడుట, నాలుగవది కర్ర మోసే చేతిలో ఉంచబడుట, 5 యెహోవా సన్నిధిని ఉంచుట. దేవుని స్తోత్ర. కనుక ఈరోజు ఈ రాత్రి ఈ 2024 ఈ ఉపవాస ప్రార్థన కూటములో ఇక్కడున్న వారి జీవితాలలో ఎందరి జీవితాలైతే ఎండిపోయిన, ఆరిపోయిన, తేమలేని ఒక కర్ర వంటి జీవితాలుగా ఉన్నాయో, ఆయన రాకడ ఆలస్యమైతే, మన పోకడ ఆలస్యమైతే, చిగురించిన, పువ్వులు పూసిన, బాదము పండ్లు కాసిన, అడబడుచున్న, పచ్చగా ఉండే, సువాసన కలిగి ఉండే, ఫలించే ఒక ఘనమైన లేవి కర్ర వంటి జీవితాలుగా, చిగురుగా నిలబెట్టగలిగే కృప భాగ్యము దేవుడు మనెల్లరికి దయచేయును గాక. సకలాశీర్వాదములకు
కారణభూతుడైన దేవా నీకు వందనాలు. తన నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. రాజా నీకు వందనాలయ్యా. ఇంతవరకు నీ ప్రియ బిడ్డలు ఎంతో శ్రద్ధతో ఆసక్తితో అటు నీ బిడ్డలను మీరే విత్తబడిన వాక్యము నూరంతులుగా ఫలించగలిగే విత్తనాలుగా వారిలో ఫలింపును దయచేయమని నీ మేలులతో నింపి నడిపించమని యేసునామమున మిక్కిలి వినముతో బతిమలాడి వేడుకొంచున్న పరమ తండ్రి. మరణాత. దేవుని స్తోత్రం. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. కీర్తనలు 66:5. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నిర్గమ 15:26. దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వస్థతశాల కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు గణపవరం గ్రామంలో డిగ్రీ కాలేజ్ ఎదుట ఉన్న బైబిల్ మిషన్ మందిరంలో స్వస్థత ప్రార్థనలు చేయబడుచున్నవి. ఈ ప్రార్థనల ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతం, క్షయ, ఉబ్బసం, కుష్టు, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుతున్న రోగులు స్వస్థత పొందుతున్నారు. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక వ్యాధులను దేవుడు బాగుచేయుచున్నారు. విశ్వాసము ఉంచుట మీ పని, ప్రార్థించుట మా పని. స్వస్థపరచుట దేవుని పని. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించుచున్నాం.